కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు హీరో నిఖిల్. ఆయన నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా స్వయంభు. ఇందులో నిఖిల్ యుద్ధ వీరుడుగా కనిపించనున్నారు. ఇది నిఖిల్ 20వ చిత్రం కావాలి. ఇంతవరకు చూసి ఉండరని ప్రేక్షకుడికి ఓ కొత్త ఎక్స్పీరియన్స్ని ఈ సన్నివేశం ఇస్తుందని అంటున్నారు. ఇక పర్ఫెక్షన్ కోసం నిఖిల్ ఎక్కువ టేకులు తీసుకుంటున్నాడట. స్టంట్ మాస్టర్లు కూడా ఈ వార్ సన్నివేశం కోసం అంతే శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మరోసారి బాహుబలి రేంజ్ వార్ సన్నివేశాన్ని స్వయంభూలో ప్రేక్షకులు చూడబోతున్నట్లు చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన్ శ్రీకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. లాహోర్లోని రెడ్ లైట్ ఏరియా అయిన హీరమండి కథ ఆధారంగా సిరీస్ను తెరకెక్కించారు సంజయ్ లీలా బన్సాలి. బ్రిటిష్ హయాంలో వారి పరిస్థితి ఎలా ఉందో ఈ సిరీస్ ద్వారా చూపించారు. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు వివాదాలకు కారణమవుతుంది. సంజయ్ లీలా బన్సాలి వెబ్ సిరీస్ హీరమండి ది డైమండ్ బజార్తో భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. తొలి సిరీస్తోనే బన్సాలి మార్క్ వెబ్ సిరీస్లపై పడింది. కళాత్మకత చిత్రాల దర్శకుడు అందుకు ఏమాత్రం తగ్గకుండానే సిరీస్ ఉంది. నెట్ఫ్లిక్స్ సిరీస్లలో ఇప్పుడిది ట్రెండింగ్లో నిలిచింది. అతి తక్కువ సమయంలోనే అగ్రస్థానానికి చేరుకున్న సిరీస్గా రికార్డు సృష్టించింది. 200 కోట్ల పెట్టుబడి ఏమాత్రం ఎక్కువ కాదని బన్సాలి తన మార్క్ మేకింగ్తో ప్రూవ్ చేశారు. మొదటి వారంలో నెట్ఫ్లిక్స్లో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ సిరీస్గా రికార్డు సృష్టించింది. 43 దేశాలలో టాప్ 10 వెబ్ సిరీస్లలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు ఆంగ్లేతర టీవీ జాబితాలో 2వ స్థానంలో నిలిచింది. వరల్డ్ వెబ్ సిరీస్లతో హీరమండి పోటీలో నిలిచింది. తొలి వారంలో ది గ్రేట్ ఇండియన్, కపిల్ షో వంటి ప్రముఖ షోలను మరియు అంతర్జాతీయ నెట్ఫ్లిక్స్ ప్రొడక్షన్ల సిరీస్లను సైతం అధిగమించగలిగింది. ఇదంతా ఒకవైపు అయితే ఇదే సిరీస్పై సోషల్ మీడియాలో నెగిటివ్ కూడా అలాగే స్ప్రెడ్ అవుతోంది. నెట్టింట జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి వెబ్ సిరీస్ సక్సెస్కి ఏమాత్రం సంబంధం లేకుండా సన్నివేశం కనిపిస్తోంది. ఈ సిరీస్పై కావాలని పనిగట్టుకొని నెగిటివ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రీన్ ప్లే లోపాలు లేకపోయినా ఉన్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోంది. వెబ్ సిరీస్పై నెగిటివిటీని వ్యాప్తి చేయటానికి ఏదో ఎజెండా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సిరీస్లో పాకిస్తాన్ వేశ్యలను కీర్తిస్తున్నారనే కారణంతో కొందరు సిరీస్పై వ్యక్తిగత ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఓ వెబ్ సిరీస్కి 200 కోట్లు పెట్టడం అన్నది వృధా ప్రయత్నంగా చెప్తున్నారు. ఈ సిరీస్కి 200 కోట్లు అవసరమా అంటూ హేళనగానూ మాట్లాడుతున్నారు. అయితే ఈ రకమైన నెగిటివిటీ భవిష్యత్తులో భారీ బడ్జెట్ వెబ్ సిరీస్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇండియన్ ఓటీటీ మార్కెట్ని దెబ్బతీసేలా కొందరు కావాలనే పనిగట్టుకొని చేస్తున్నట్లు హీరమండి యూనిట్ భావిస్తోంది.